ఈవెన్ వైసీపీ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు, టీడీపీ వాళ్ళు కూడా నమ్మల గెలుస్తారని చెప్పి ఆ రోజున. అట్లాగా ఇది మనం 2019లో మనం చేయించలేకపోయాం, కంపెనీ అందుకు ఆర్థికంగా పెట్టడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల చేయించలేకపోయాం. ఇప్పుడు మనం అసలు అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే మినిమం నా దృష్టిలో నియోజకవర్గానికి ఒక 500 నుంచి 1000 శాంపిల్స్ తీస్తే 1000 వేసుకోవాలి లెక్క. నియోజకవర్గానికి 175 ఇంటూ 1000 అక్కడ దగ్గరగా 17,500 ఇంటూ 250 రూపాయలు ఖర్చు పెట్టాలి. దాని మొత్తాన్ని కంప్యూటరైజ్ చేయడం కానీ ఇదంతా చేయడానికి 1,00,00,000-1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రింట్అవుట్లు ఇవన్నీ తీస్తే ఒక 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగైతే కరెక్ట్గా వస్తుంది సర్వే. అంతగా ఎవడు చేపిస్తాడు అంటే మీడియా సంస్థలేమో ఒక 50-60 అది నియోజకవర్గానికి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 100 మందికి చేస్తున్నాయి, అందులో 80% ఫోన్ కాల్సే, 20% మాత్రమే డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా అట్లాంటప్పుడు ఎంతవరకు ఉంటుంది? రెండోది, ఇప్పుడు జగన్ గెలుస్తాడని సర్వేలు 3 వంతులు వస్తున్నాయి, 1 వంతు వీళ్ళది వస్తున్నాయి. వీళ్ళకి ఎక్కువగా రాలా, అందుకే రవిప్రకాష్ సర్వే బాగా కరెక్ట్ అయింది.